ప్రాణ అపాన అనేటువంటి రెండు సమాన వాయువు అనేటువంటి పరిస్థితికి తీసుకురావాలి. శ్వాసని సమానమైనటువంటి పద్ధతిలోకి తీసుకురావాలి. ఇది తీసుకొచ్చిన తర్వాత ఇంకొక పని చేసుకోండి. ఏమిటది? పీలుస్తూ ఉన్న శ్వాసని వింటూ అందులో ఒక అక్షరం వినపడుతుంది. జాగ్రత్తగా వినండి. క్రమంగా శ్వాసని లోపలికి ఎలాగా పీలుస్తూ వింటూ ఉంటే సో అనే అక్షరం లోపల వినిపిస్తుంది. శ్వాస పీలుస్తున్నంతసేపును. ఒకవేళ మొదటి రోజుల్లో వినిపించకపోతే మీరే మనస్సుతో సో అనేటువంటిది ఆ శ్వాసతో జోడించుకుని వినండి. లోపల వినిపిస్తుందో లేదో ఒక వారం రోజుల కంటే ఆలస్యం అక్కర్లేదు. తర్వాత శ్వాస విడుస్తున్నంతసేపు కూడా హం అనేటువంటి అక్షరం వినిపిస్తుంది. అది వినండి. శ్వాస పీలుస్తున్నంతసేపు సో అనే అక్షరంతో శ్వాసను వినండి. శ్వాస విడుస్తున్నంతసేపు హం అనేటువంటి అక్షరంతో శ్వాసను వినండి. ఇది అభ్యాసం చేయండి. కొన్ని శ్వాసలు చేసినప్పుడు ప్రాణాయామానికి చెప్పబడినటువంటి పరిస్థితి చాలా వరకు మనం చేసిన వాళ్ళం అయిన తర్వాత ఇప్పుడు పతంజలి చెప్పినటువంటి ఈశ్వర ప్రణిధాన అద్వా తస్య వాచక ప్రణవ అనేటువంటి 2 సూత్రాల అర్థం వస్తుంది. ఈశ్వరునికి శరణాగతి చేయండి. అప్పుడు చేసేవాళ్ళు శరణాగతి చేస్తారు. కానీ నువ్వు నేను కూర్చున్న పడంగా శరణాగతి ఏం చేస్తాం? ఇంతకు ముందు చెప్పిన స్టెప్స్ అన్ని చేసుకున్న వాడికి శరణాగతి అంటే లేనివాడికి అదొకటే. ఈ చేసిన తర్వాత శరణాగతి చేయండి అంటే ఎలా చేయండి అంటే తస్యవాచక ప్రణవ, వాడిని పిలిచేటువంటి వాక్కు ఓంకారం. వాడు మనని పిలిచేటువంటి వాక్కు ఓంకారం. వాడు లోపల నుంచి వరే నువ్వు ఓంకారం చేయరా అని మన అన్నట్లయితే మనం ఓంకారం చేద్దామని మనకు అనిపిస్తుంది. ఈ 2 కలిసేందుకు ఓంకారం చేయమని. అప్పుడు మళ్ళీ శ్వాసలో పీలుస్తున్న సేపు మానసికంగా అని మానసికంగా ఉచ్చరిస్తూ అంతసేపు శ్వాస పీలుస్తున్నంతసేపు మానసికంగా ఉచ్చరించు. అయిన తర్వాత మళ్ళీ శ్వాస వదులుతున్నప్పుడు వాచికంగా ఉచ్చరించు. లోపలికి పీలుస్తున్నప్పుడు మానసికంగా ఉచ్చరించు. శ్వాస బయటికి వదులుతున్నప్పుడు వాచికం కంఠంతో మళ్ళీ శ్వాస పీలుస్తున్నప్పుడు మానసికంగా ఓం అంటూ పీలుస్తూ మళ్ళీ వదులుతున్నప్పుడు ఓం అని కంఠంతో అంటూ విడిచిపెట్టాం. దీనిని ఏమన్నారు? ఈశ్వర ప్రణిధానము లేక శరణాగతి. సస్యవాచక ప్రణవ అంటే వాడిని ప్రణవంతో గొంతెత్తి పిలుచుట. వాడు మన గొంతెత్తించి ప్రణవంతో మన చేత పిలిపించుకొనుటకై ముచ్చటపడుట. ఇది జరిగేటప్పుడు ప్రాణాయామం అనేటువంటి స్థితి పూర్తి అవుతుంది. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామం ఇవి ఒకదాని తర్వాత ఒకటి అభ్యాసం చేసేవి కావు. అన్నీ కలిసి అభ్యాసం చేయాలి. చెప్పటం ఒకదాని తర్వాత ఒకటి చెప్పాడు కానీ రావటం క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. కానీ అభ్యాసం చేసేటప్పుడు మొహం కడుక్కుని స్నానం చేసి ఇవన్నీ అంటే ఒక రోజునే కదా. ఓ రోజున మొహం కడుక్కుంటాం అభ్యాసం చేసి, 2వ రోజు స్నానం చేసేటం అభ్యాసం చేసి అలా చేస్తాం. కనుక ఈ 8 అంగములు కూడా అభ్యాసం చిన్నగా చేసుకోవాలి. చేసి ఈ స్థితి వచ్చేటప్పటికి మనస్సు ఏమవుతుంది? అంతకుముందు మీరు శ్వాసను చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆగిపోయింది. ఇందాకే మళ్ళీ మీరు బయటికి రమ్మంటే కానీ రాదు. మీరు ఓం అని ఉచ్చరించి వినటం మొదలెడితే అది కూడా వింటూ ఉన్నది అక్కడ ఆగిపోయింది, ఇంకా బయటికి రాలేదు. దానికి ఒక పని చెప్పినట్లయితే అది నిశ్చలత్వంలో నిలబడుతుంది మనస్సుగా. ఈ ఒక్క సాధనకే మనస్సు నిలబడుతూ ఉంటుంది. ఇంకొక సాధన దేనికైనా మనస్సు నిలబడుతుంది అని అనుకుంటాం. పిచ్చి వ్యర్థం ఏం నిలబడదు. యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయ. యోగ మార్గాన్ని సేవించడం చేత చిత్తము ఉపరమము అనేటువంటిది ఎక్కడ పొందుతుందో అంటే ఆగిపోతుంది మనస్సు. మనస్సు ఆగిపోతే ఏముంటుందండి? మనకి ఇంకెట్లాగా ఏం లేదు. మనస్సు ఆగిపోయి మనం ఉంటాం. అది వచ్చేది. మనస్సు ఆగిపోతే మనం ఎట్లా ఉంటామండి అన్నాడు. అంటే మనస్సుగా మాత్రమే ఉండటం అభ్యాసం చేశారు కనుక ఈ శ్వాస పీల్చడం ఈ విధంగా పీల్చడం చేత అయిన వాడికి మనస్సు ఆగిపోతుంది, మనం ఉంటాం అని తెలుస్తుంది. ఈ మనస్సుకి ఒక చిత్రమైన లక్షణం ఉన్నది.
పూర్వకర్మ వాసనలు అంటే ఉంటే దాంతో పాటు మనకు అవైలబుల్గా ఉంటుంది, కానీ స్వచ్ఛమైనటువంటి మనస్సు మనకు అవైలబుల్గా ఉండదు. అంటే మనం నిన్నేం చేశాం, మొన్న ఏం చేశాం, 10 రోజుల కిందట ఏం చేశాం, 20 రోజుల కిందట ఏం చేశాం, ఎదురు నుంచి ఏం చేశామో ఆ మంచి సువాసనలు కానీ ఆ దుర్వాసనలు కానీ ఆ కంపులు కానీ వాటితో కూడి మన మనస్సు ఉంటుంది, కానీ మనస్సుగా మనం వడపోత పెట్టిన దొరకదు. మనస్సు ఎలాంటిదంటే ఒక జబురుమాలు ఉందనుకోండి, తీసుకుని దాంట్లో కొంచెం కర్పూరం పెట్టి జేబులో పెట్టుకోవాలి. కొంచెం సేపు అయిన తర్వాత కర్పూరం తీసేసి విదిలించి ఆ జేబురుమాలు వాసన చూస్తే ఆ వాసనతో జేబురుమాలు ఉంటుంది, కానీ ఆ వాసన లేకుండా జేబురుమాలు ఉండదు. మనస్సు అంటే అలాంటిది, ఆ జేబురుమాలు లాంటిది. అలాగే ఇంగువ ఆ జేబురుమాల్లో మూట కట్టి ఇంగువ కట్టిన గుడ్డ అంటారు. తర్వాత ఇంగువ తీసేసి జేబురుమాలు వాసన చేస్తే చూస్తే ఇంగువ వాసన వేస్తుంది, కానీ జేబురుమాలు వాసన అని ఉండదు. అలాగే ఉల్లిపాయ, అలాగే వెల్లుల్లిపాయ జేబురుమాల్లో మూట కట్టి తర్వాత ఉల్లిపాయ తీసేసి వాసన చూస్తే జేబురుమాలు ఉల్లిపాయ వాసన వేస్తుంది. అట్లాగే మనస్సు మనం ఎవరి గురించి ఏమనుకున్నామో, ఏం పని చేసామో, ఏం తిన్నామో, ఏం విన్నామో, ఏం అభ్యాసం చేసామో ఆ వాసన వేస్తూ మనస్సు మనకి దొరుకుతుంది, కానీ మన మనస్సు మనకి స్వచ్ఛంగా దొరకడం అనేటువంటిది అడ్రస్ ఎక్కడ దొరకదండి. మామూలుగా ఏం చేస్తే దొరుకుతుంది? ఈ జేబురుమాల్లో ఉల్లిపాయ వేసి తీసేస్తే ఉల్లిపాయ వాసన వేసింది, వెల్లుల్లిపాయ వేసి తీసేస్తే వెల్లుల్లిపాయ వాసన వేసింది, కర్పూరం వేసి తీసేస్తే కర్పూరం వాసన వేసింది. నిప్పు కణిక వేసి పెట్టి ఉంచి తీసేస్తే నిప్పు కణిక వాసన వేస్తుందా? వేయదు. జేబురుమాలు నిప్పు కణికలోకి వెళ్ళిపోతుంది, కాలిపోతుంది. ఏ వస్తువుతో అయినా సరే దాని వాసన జేబురుమాలకి అంటుతుంది, కానీ నిప్పు కణికతో మాత్రం నిప్పు కణిక వాసన జేబురుమాలకి అంటదు. జేబురుమాలు నిప్పు కణికలోకి వెళ్ళిపోతుంది. అలాగే మన పూర్వకర్మకు సంబంధించి ఏం చేసినా సరే దాంతో మనస్సు కంపు కొడుతూ ఉంటుంది, కానీ నీ శ్వాసను నువ్వు గమనించుకొని దాని వంక చూస్తూ అందులోంచి ఉన్న ఓంకారం ఉచ్చరించి వింటూ ఉన్నప్పుడు మాత్రం దాని వాసన మనస్సుకు పట్టదు. మనస్సు మాయమైపోయి ఇందులోకి భస్మం అయిపోతుంది, మనస్సు ఉండదు, మీరుంటారు. ఈ మార్పు జరుగుతుంది. ఇది ఒక శ్వాసని గమనించుకుంటూ కూర్చున్న వాడికే చేత అవుతుంది. అలాగే కంఠంలోంచి ఓంకారం ఉచ్చరిస్తూ దాన్ని విన్నవాడికే చేత అవుతుంది. ఇంకో 3వ వాడికి పుటం పెట్టినా చేత కాదు. ఇది చేసి ఇంకేదన్నా మంత్రం చేసుకుంటే వాడికి పుట్టగతులు ఉంటాయి, కానీ ఇది చేయకుండా ఇంకేమన్నా మంత్రం చేసుకుంటుంటే తంత్రమే, ఇంకేం లాభం లేదు. గాయత్రి అయినా అంతే, మరి అష్టాక్షరి అయినా అంతే. ఏమిట్రా వీడు వైష్ణవుడు అయి ఉండి ఎలా చెబుతున్నాడు అనుకోకండి. పంచాక్షరి అయినా అంతే, నారసింహం అయినా అంతే, ఇది ఏంటంటే లేదంటే హైగ్రీవం అయితేనో అన్నాడు, అదేనా అంతే. దక్షిణామూర్తి అదేనంటే ఉత్తరామూర్తి అయినా ఏదైనా అంతే. ఇది చేసిన వాడికి మిగతా మంత్రాలు ఉన్నాయి, ఇది చేయని వాడికి మిగతా లేవు. ఇది పాస్పోర్ట్. ఎందుకంటే ఏ మంత్రం చేసినా శ్వాసతోనే కదా చేయాల్సింది. అది బాగు చేసుకోకుండా కుళ్ళు కంపు కొడుతున్న శ్వాసతో ఏ మంత్రం చేసినా కుళ్ళు మంత్రమే అవుతుంది. ఇది తెలియాలి ముందు. ఇది చేసుకుని అభ్యాసం నిలబడితే మనస్సు దాని యందు నిలబడుతుంది. నిలబడ్డ తర్వాత ఇక వీడి మనస్సు ఉండదు. మనస్సు ఉండనప్పుడు ఇంద్రియములు కూడా ఉండవు. ఏమైనా మనస్సు ఇంద్రియాలు ఏమవుతాయండి? చేస్తున్నసేపు స్విచ్ ఆఫ్ చేస్తే లైట్ ఏమవుతుందండి? గదిలో లైట్లోంచి వ్యాపిస్తున్న వెలుతురు స్విచ్ ఆఫ్ చేశాక వెలుతురు ఏమైంది? పారిపోయిందా, మాయమైందా, ఎగిరిపోయిందా, అరిగిపోయిందా? కొంచెం సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. గదిలో ఉన్నటువంటి వెలుతురు ఏమైంది? చీకటి వచ్చేటప్పటికి వెలుతురే చీకటి అయిపోయిందా, లేకపోతే చీకటి వచ్చేసి వెలుతురు నొక్కేసిందా? ఎవరన్నా పెద్దలు సైన్స్ ప్రొఫెసర్లు వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. హార్వర్డ్ యూనివర్సిటీలో సైన్స్ ప్రొఫెసర్ని అడిగాను, డాక్టర్ మరి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అడిగాం, ఫ్రాన్స్లో అడిగాం, బెర్లిన్లో అడిగాం, స్విట్జర్లాండ్లో అడిగాం. సైన్స్ ప్రొఫెసర్స్ని అడిగాం, స్విచ్ ఆఫ్ చేస్తే గదిలో ఉన్నటువంటి వెలుతురు ఏమవుతుంది? చనిపోతుందా, పోతుందా, మాయమవటం అంటే ఏమవుతుంది? చీకటి వస్తుందంటే చీకటి దాన్ని మింగేస్తుందా? ప్రస్తుతం ఉన్న ఫిజిక్స్కి తాహతు కానీ గుండె దమ్ము కానీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేందుకు లేదు. ఇంకొక శతాబ్ది పోవలసింది. ఎందుకంటే
లైట్ అంటే ఏమిటో చెప్పగలిగినటువంటి స్థితి రానటువంటి దుస్థితిలో ఉన్నది ఇప్పుడున్న ఫిజిక్స్. సిరీసే తేలే, వాళ్లే కొట్టుకు వస్తున్న వాళ్ళు మనకి మీకు నాకు ఏం చెబుతారు, కామన్ దానికి ఏం చెబుతారు, టెక్నికల్ ఫెలోకే ఆన్సర్ రానప్పుడు కామన్ దానికి దాకా తెచ్చేది ఏం లేదు, వాళ్లే దరిద్రంతో వస్తున్నారు. అందుకని వెలుతురు ఏమయ్యానో స్విచ్ ఆఫ్ చేస్తే మనస్సు అదే అవుతుంది ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ధ్యానం చేసేవాడికి. నిద్రపోయినప్పుడు మనస్సు ఏమైంది, పోయిందా? నిద్ర పోయామా ఎక్కడికైనా మనం? నిద్రపోతున్నాడు అంటారు, నిద్ర ఉంటున్నాడు అనకూడదా? ఏదో వాడెవడో మొదటివాడు తెలియక నిద్రపోతున్నాడు అన్నారు, మనందరం కూడా పోతున్నాడు అన్నాం. ఈజ్ గోయింగ్ ఇంటూ స్లీపా అంటే ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా జరుగుతుందా ఫిజికల్గా? ఏమీ లేదు, ఉన్నవాడు ఉన్నట్టే నిద్రపోయి ఊరుకుంటున్నాడు, చచ్చి ఊరుకున్నాడు అన్నట్టు. ఆ ధృతరాష్ట్రుడు చెప్పాడే పోవటం అంటే ఏమిటని. పోవటం అంటే ఉంటానే, ఎక్కడికి పోదు, వీళ్ళు తీసుకెళ్ళి అవతల పారేసిందేగా, శరీరం అక్కడే ఉంటుంది. కానీ జీవుడు ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్ళడం. శరీరం వదిలి జీవుడు వెళ్తాం అంటే ఎక్కడికైనా వెళ్తాం అని అర్థం కాదు, ఈ స్థితి నుంచి ఇంకో స్థితిలోకి వెళ్తాం అని అర్థం. అయోమయాన్ని పడకూడదు. నిద్రలోంచి మెడుకులోకి వచ్చేట అంటే వచ్చంటే లేచి వచ్చాడు, అయితే కళ్ళు కొడుకుని గబు పైకి వచ్చేటండి. నిద్రలోంచి మెడుకులోకి వచ్చాడంటే అర్థం ఏంటి? ఆ స్థితిలోంచి ఈ స్థితిలోకి వచ్చాడని అర్థం, కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడని అర్థం కాదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పేస్ కాదు అది, ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ అవేకెనింగ్. కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి. అంటే 21st సెంచరీలోనూ 22nd సెంచరీలోనూ సైంటిస్ట్ దీని గురించి చెప్పగలుగుతాడు. ఈ లోపల వాళ్ళ కోసం ప్రతి తత్వ సన్యాసి కోసం మనం ఇక్కడ వెయిట్ చేస్తాం. పెద్దలు చెప్పిన గ్రంథాలు ఉన్నాయి, అవి చదువుకుంటాం. పతంజలి వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి గ్రంథాలు ఉన్నాయి. మోడర్న్ సైంటిస్ట్ ఇంకా చెప్పలేదు కదా అంటే వాడి మొహాన పొద్దు కూడా అవ్వకపోతే మనం వెయిట్ చేయవలసిన అవసరం లేదు. అందుకని ఈ పెద్దలు చెప్పినటువంటి మార్గంలో మనం చెప్పుకుని పెడతాం. ఫిజిక్స్ వాడు, బయాలజీ వాడు, కెమిస్ట్రీ వాడు చెప్పిన దాకా మనం ఆగినట్లయితే మన జన్మ వెళ్ళిపోతుంది. ఫిజిక్స్ వాడు కోపడకండి, కోపడి మీ దగ్గర ఆన్సర్స్ లేవు, ఎవరి దగ్గర, నా దగ్గరే లేవు. ఉంటే ఈ జగదాచార్యుల దగ్గర ఒకళ్ళ దగ్గరే ఉన్నాయి, యోగాచార్యులు యోగాభ్యాసం ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర, మిగతా వాళ్ళ దగ్గర దమ్మిడి ఆన్సర్ దేనికి కూడా ఒక వెంట్రుక ముక్క ఆన్సర్ లేదని చెబుతున్నాను. ఏ సైన్స్ నేర్చుకున్న వాడి దగ్గర కూడా లేదు. లక్షల సంవత్సరాల కిందట ప్రపంచానికి మానవ జాతికి కనువిప్పు కలిగించినటువంటి ఒక యోగ దర్శనం ఇచ్చినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ అనుయాయులు ఎవరైతే ఉన్నారో, అవతారమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కళ్ళకే ఈ శాస్త్రం తెలుసు. ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గర నుంచే మన దగ్గరికి వస్తూ ఉంది. మిగిలిన వాళ్ళకి ఆనాడు తెలియలేదు, ఈనాడు తెలియలేదు, రేపు ఏమైనా తెలుస్తుందేమో చూడాలి. అభ్యాసం చేసుకున్న వాడికి వాడి సొంత ఆస్తి కింద తెలుస్తుంది ప్రతివాడికి. ఫీజులు చెల్లించుకోకర్లేదు నేర్చుకోవాలంటే. సీట్లు కొనుక్కుంటాం కోసం డొనేషన్ అనే పేరుతో లంచం కట్టవలసినటువంటి అవసరం లేదు. ఈ కులం వాడికి ఇన్ని సీట్లు అనేటువంటి సమబుద్ధి దీనికి అక్కర్లేదు. ఎవడు అభ్యాసం చేస్తే వాడికి వస్తుంది ఈ విద్య. అభ్యాసం చేయడం అనేది క్వాలిఫికేషన్ కానివ్వండి, బలానా కులంలో పుట్టడం క్వాలిఫికేషన్ కాదు. ఇది ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి ఇలాగే నడుస్తుంది. సీట్ రిజర్వ్ చేసినా ఇది రాదు, రిజర్వ్ చేయకపోయినా రావాల్సిన వాడికి వస్తుంది. దాని పవిత్రత అలాంటిది. మనం ఇలా అన్నారు కృష్ణమాచార్యులు అని చెప్పి ఏడ్చిపోయి లాభం లేదు, సత్యం అంతే. కులమత భేదాలు నశించాలని గొంతు చించుకుని దొంగ వేషాలు వేసిన వాళ్ళకి రాదు. సివివి గారి ప్రేయర్లో నలుగురు ఇక్కడ కూర్చొని ఫోన్ చేసామట. వడ్డించిన వాడు ఏ కులమో, ఫోన్ చేసిన వాడు ఏ కులమో తెలియనటువంటి ఇలాంటి చోట వస్తుంది. కానీ నీ కులం తెలిసి నీకు ఉద్యోగం ఇస్తామని అనుకునేటువంటి చోట హైదరాబాద్లోనూ ఢిల్లీలోనూ ఏమొస్తాయండి మీకు? ఈ కులానికి ఇన్ని సీట్లుట అనేటువంటి దరిద్రం ఉన్న చోట రావు. రామకృష్ణ మిషన్లో స్వామీజీ ఉన్నారట అంటే వారు ఆశ్రమం పుచ్చుకోకముందు ఏ క్యాస్ట్ అని అడిగేటువంటి దరిద్రం కూడా కొడుకు రావు. స్వామీజీని గురించి ఎవడు అడగడు ఇక ఏ క్యాస్ట్ అని. కనుక రామకృష్ణ మిషన్లో వస్తాయి, మీకు వస్తే ఇట్లాంటి చోట వస్తాయి. కానీ ఈ కులానికి ఎన్ని సీట్లు, ఈ కులానికి ఎన్ని సీట్లు అనే చోట రావు. దీనికి కోపడకండి, కోపడి కూడా లాభం లేదు. సివివి గారి పటంగానే అది ఎక్కడున్నాయో అక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకుంటూ ఉంటే, అక్కడ కూర్చొని గురు పూజలు జరుగుతూ ఉంటే, వండిన వాడు ఏ కులము, వడ్డించిన వాడు ఏ కులము, వీడియో పార్టీ వాడు ఆ పార్టీ అనేటువంటిది ఇదివరకు పుట్టలేదు, ఈ రోజున పుట్టవు, రేపు పుట్టదు. పరమ గురువులు అంటే అది, వాళ్ళ మార్గం అంటే అది.
ఇవి సహజంగా దూరాన ఉన్నవాడికే యోగం అంటుతుంది, కానీ వీటికి ఇదే దానికి అదే అని చెప్పి యోగాభ్యాసం చేస్తామంటే అంటదు. కనుక ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క ఈ కథ ఈ విధంగా తెలుసుకుని అభ్యాసం చేసిన తర్వాత మనస్సు నిలిచిపోయి మనం ఉండటం అనేటువంటిది ఏమిటో రుచి చూసుకున్న తర్వాత కావలసి వస్తే మనస్సు వస్తూ ఉంటుంది, కానీ లేకపోతే మనస్సు ఉండదు. ఇలాంటి స్థితిలో ఇది అభ్యాసం చేసుకున్న తర్వాత దినచర్యకు కావలసినటువంటివి మనం శరీరాన్ని పరిశుద్ధి చేసుకుంటాం మొదలైన అభ్యాసం చేసుకొని కుర్రవాడు పరీక్షకి ఎలా చదువుకోవాలో చెప్పగలిగిన తాహత మనకు వచ్చి చదివి పరీక్ష గుర్తుండదు పిల్లాడికి. ఎందుకంటే పరీక్షకి పిల్లవాడిని ఎలా చదవమని చెప్పాలో ప్రొఫెసర్కి తెలిసిన విద్య కాదు, కుర్రవాడి చేత పరీక్షకి ఎలా చదివించాలో తల్లిదండ్రులకు తెలిసిన విద్య కాదు. పరీక్షల రోజుల్లో చదువుకోడు, పడుకుంటాడు, పెందరాడే, దున్నల్లే అని చెప్పి తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, అలాంటి పశువులైన తల్లిదండ్రులకు తెలిసిన విద్య కాదు ఇది. కుర్రవాడు ఒక్క మాట పాఠం చదివితే మళ్ళీ రెండో మాటలు పరీక్షలో రాసేట్టును, తర్వాత మొత్తం పాఠం అంతా గుర్తుండేటట్లు చదవటం తల్లిదండ్రులు చెప్పగలుగుతారు. ఇది ఒక్కటి అభ్యాసం చేస్తే ఇప్పుడు నేను చెప్పింది. దీని ప్రకారం పరీక్షకి పిల్లవాళ్ళు చదువుకున్నట్లయితే పరీక్ష అయిపోయేటప్పుడు మొహం వేలబో చేసినట్టు, దిగాల వేసేసినట్టు తేభ్యం మొహంలాగా తయారవదు. కనకనకనలాడుతూ చక్కగా చదువు వచ్చిన మొహంగా ఉంటుంది, కానీ పరీక్షల్లో డీలా పడిపోయినటువంటి, దివాలా తీసినటువంటి తత్సు మొహంగా ఉండదు. ఈ తేడా ఉంటుంది. యోగాభ్యాసం చేస్తూ ఉన్న కుర్రవాడు పరీక్షకి వెళ్ళింది పండక్కి వెళ్ళినట్టు పెడతాడు. అది లేనటువంటి వాడు పరీక్షకి వెళ్ళింది పులి ఉన్న పొద దగ్గరికి మేక పెడుతున్నట్లుగా పెడతాడు. ఇంత గతి లెక్క పెడతాడు పరీక్షకి. అంటే ఎన్ని మాటలు చదివినా గుర్తుండవు. మరి పరీక్ష కాకుండా రైల్లోనూ ఎక్కడో కూర్చుని వచ్చిన నవల కొనుక్కుని చదువుకున్నాడు అంతరిక్షలో రైల్లో. కానీ అందులో ఉన్నటువంటి ప్రతి ముక్క కూడా ఎందుకు గుర్తున్నది? రెండో మాట చదవక్కర్లేదు. ఎందుకు గుర్తున్నదో చూస్తే శాస్త్రీయంగా మనకు తెలుస్తుంది ఎలా గుర్తుండాలో. అది తెలియకుండా పరీక్ష చదవమంటే చదవడు, వేరే పుస్తకాలను చదువుతాడు, నవలని చదువుతాడు అని సతాయిస్తాం మనం పిల్లవాడిని. అలా కాదు. పిల్లవాడు నవలలు చదువుతూ ఉంటే వాడికి ఒక మాటే చదివితే ఎందుకు గుర్తుంది? పరీక్షకి చదివితే 100 మాట చదివినా సరే ఎందుకు గుర్తుంటలేదు? పరీక్ష చదివేటప్పుడు ఇది మనకు గుర్తుండాలి, ఇది మనకు గుర్తుండాలి, పరీక్షలో రాయాలి, ఇది మనకు గుర్తుండాలి, పరీక్షలో రాయాలి అనేటువంటి ఒక దరిద్రపు మంత్రం ఒకటి చదువుతూ ప్లస్ పుస్తకం కూడా చదువుతున్నాడు కుర్రాడు. ఎందుకంటే వాడి తండ్రి వాడికంటే చదవట కనుక వాడు అలా చదివాడు, వాడి కొడుకులా చదివాడు, వాడు మనవాడు కూడా అలాగే చదువుతున్నాడు. పరీక్షకి పుస్తకం చదువుతున్నది సేపు ఇది పుస్తకం ఇక్కడ ఉంటుంది, దాని మీద ఇంకో కాగితం ఉంది పెట్టి, ఏమని ఇది మనకు గుర్తుండాలి, ఇది మనం పరీక్షలో రాయాలి, ఇది మనకు గుర్తుండాలి, ఇది మన పరీక్షలో రాయాలి, ఇది చదువుతున్నాడు. అడుగు చదవటం లేదు వాడు. ఇది మనకు గుర్తుండాలనే దరిద్రం వదిలిపెట్టి ఊరికే చదివి చూడండి పుస్తకం. ఊరికే చదవాలంటే పరీక్ష ఏమవుతుందన్న భయం. ఆ భయం వల్లనే పుస్తకం చదివితే గుర్తుండదు, పరీక్ష తప్పుతాడు. ఏమవుతుంది అంటే విషస్తర్కిల్ అంటారు. సరదాగా పుస్తకం చదువుతామంటే పరీక్ష ఏమవుతుందని భయం. పరీక్ష ఏమవుతుందని భయం ఉంది కనుకనే చదువుతూ ఉంటే గుర్తుండదు, పరీక్ష ఏదో అని అవుతుందంటే తప్పనే తప్పుతాడు. పరీక్ష ఏమవుతుందని భయం లేనటువంటి వాడికి చదివినట్లయితే గుర్తుంటుంది, కానీ పాస్ అవటం ఉంటుంది, కానీ తప్పటం ఉండదు. ఈ మూడు కలిపి మనం ఊహించుకోవాలి. యోగాభ్యాసం చేసిన వాడికి ఈ మార్పు వస్తుంది. ముందు ఈ మార్పు వస్తే వాడి కొడుక్కి కూడా ఈ మార్పు వచ్చేటట్లుగా పరీక్షకి చదివించడం కలగడం వాడికి చేతనం అవుతుంది. చేతనైనప్పుడు కొడుక్కి పరీక్షకి వెళ్ళినటువంటి వాడి మొహం దేవ్యం మొహం రాదు, చదువుకున్నటువంటి వాడి మొహం కళకళలాడుతూ ఉన్నటువంటి వర్చస్సు కలిగిన మొహం వస్తుంది. ఇది తేడా. ఈ మార్పు వచ్చిన తర్వాత ఒక పరీక్ష విషయమే కాదు, మీ ఇష్టం దేంట్లో సరే, ఉద్యోగం విషయంలో వాడి బల్లకి సంబంధించినంత వరకు మిగతా ఆఫీస్ అంతా ఒకలా ఉంటుంది, వీడి బల్ల వీడి ఆఫీసు ఓలాగా ఉంటుంది. సంబంధం లేదు. వీడి అల్మరు, వీడి ర్యాక్, బల్ల, ఎవడెప్పుడు ఏ కాగితం అడిగినా సరే చెయ్యి ఇలా పెట్టి తీసిస్తాడు. అలా అరేంజ్ చేసుకుని ఉంటాడు వాడు, వెతుక్కోక్కర్లేదు. మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది మన ఆఫీసుల్లోనూ, ఏ కాగితం కావలసినా మొత్తం రూమ్ అంతా వెతకాలి. ఏ భిరసి ఉండకూడదు, పని ఎక్కువ, లోపం ఉండకూడదు, ఖర్చు ఎక్కువ. కనుక గదిలో ఏ కాగితం కావలసినా మొత్తం ఫైల్స్ అన్నీ వెతకచ్చండి. వీడికి
ఎక్కడ ఏ కాగితం కావాల్సిన ఎవరన్నా అడిగితే పలానా చోట ఈ ఎలమర్లో ఈ ఎడం చేతి పక్కన 3వ ఫైల్లో ఉంటుంది సి అని చెబుతాడు. అలా అరేంజ్ అయ్యి ఉంటాయి బుర్రలో. ఇవన్నీ అప్పచెబుతాడా, అప్పచెప్పడు. బట్టి పడతాడా, బట్టి పట్టడు. వాడు అరేంజ్మెంట్ చేసుకుంటంలో ఉంటుంది. ఇందాక నేను చెప్పినటువంటి ప్రాక్టీస్ ఎవడైతే చేస్తాడో వాడికి ఇవన్నీ వశమైపోయి ఉంటాయి, వాడికి వశం వరములు ఉంటాయి. చాలా 100 పనుల మీద తిరుగుతూ ఉన్నాడని మనకి భౌతికంగా కనిపిస్తుంది. మీ ఆఫీస్కి 10ంటికి రావాలంటే 2 నిమిషాలు తక్కువ 10ంటికి వచ్చేస్తాడు. ఆ తర్వాత ఇంకో గంటన్నరలో ఇంకెక్కడికైనా వెళ్ళాలి. 11:20 అయ్యేటప్పటికి మీ ఇంటికి వస్తా అన్నాడంటే 11:18కి మీ ఇంటి దగ్గర ఉంటాడు. ఆ తర్వాత రైలు స్టేషన్కి 12:25కి ఉండాలంటే 12:23కి ఎక్కడ ఉంటాడు. ఈ ఉండటానికి కావాల్సిన ప్రయత్నం అంటూ ఏది చేయడు. ఈ ప్రయత్నం చేయడం అనే దరిద్రం వీడికి లేదు. ఆ టైంలో అక్కడ ఉంటాడు, కానీ ఆ టైంలో అక్కడ ఉండటం కోసమని దిగచెమట్లు పోయటం, మొహం తన్నిన కుక్కలాగా తయారవటం ఆ హడావిడిలో ఇట్లాంటివి ఏమి ఉండవు. దీన్నే వాడు ఉండటంను మనస్సు ఉండకపోవటం అంటారు. దీన్ని వాడి బదులు మనస్సు పనిచేస్తూ ఉంటే వీడిని అలా ఉండడు, మిగతా మనందరిలాగే ఉంటాడు. యోగాభ్యాసం చేసినటువంటి వాడికి పూర్తిగా ఈ మార్పు వచ్చేస్తుంది. ఈ మార్పు వచ్చిన తర్వాత అన్నం తిన్నా వాడు అన్నం తినే పద్ధతి వేరుగానే ఉంటుంది. వాడికి ఏం కావాలో అవే తింటాడు. ముందే చెబుతాడు, ఏమండో మీరు మా ఇంటికి భోజనానికి రావాలి అని యోగ్యాన్ని పిలిచామనుకోండి. మనం యోగ్యాన్ని పిలిస్తే నాయనా నేను 2 అరటిపళ్ళను కట్టిన పాలు పుచ్చుకుంటాను అని చెబుతాడు. ఏదో అలా అంటారు పెద్దలు, ఇస్తూ పుచ్చుకుంటారు, పర్వాలేదు. కాస్తంత మైసూరు పాకం చేసి ఒక లడ్డు 2 తెప్పించేసి బందర్ కాజా తెప్పించేసి జీడిపప్పు పాకం తలవ కాస్త విస్తట రంగులుగా పెట్టేది చూస్తాడు. ఆ చెప్పినటువంటి వాడు చెప్పిన 2 పళ్ళు తిని ఆ పాలు కాస్త తాగుతాడు. మిగిలిన ఏంటంటే తమరు తీసుకోండి ప్రసాదం కింద అంటాడు. ఎందుకని ఆయన పొట్టకు కావలసినవే. మరి మిగిలిన మా తృప్తి కోసం తీసుకోండి. మీ తృప్తి కోసం మీరు తినాలి, కానీ మీ తృప్తి కోసం ఆయన తింటే మీకేం వస్తుందండి? ఇదేం తగ్గినవా? పోయినవాడి తృప్తి కోసం ఉన్నవాడు తింటానికి. ఈజ్ మోస్ట్ ప్రిసైజ్. నాలుగు పీక్కోండి, నాలుగు తెగ్గోసుకోండి, గొంతు కోసుకోండి, వాడు తీసి నోట్లో వేసుకోండి. అక్కర్లేదే కాక కూడదు. మన మొహమాటాల కోసం ఈ పొట్టని శరీరాన్ని బాధపడితే పాపం ఎలాగ వస్తుందండి? జీవహింస. అదేం తప్పు చేసిందని మీరు తినమన్నారు, నేను తిన్నాను, నేనేంటన్నా దీనికి పడేస్తున్నాను. మీరు తినమన్నారు, నేను తింటానే వీలుంటే బాధను ఏం పడతా, కానీ ఇది తప్పు చేసింది వీడు లోపు ఆ పొట్ట వాడికి పడేసేస్తున్నాం. ఇవి చేయడు వాడు. మొహమాటం ఉండదు, ఎవరిని బాధ పెట్టడం ఉండదు, ఎవరిని తిట్టడం ఉండదు, ఎవరిని తిరస్కరించడం ఉండదు. కానీ మిగతా వాళ్ళ ఎగుడు దిగుళ్ళకి వాడు బాధ్యుడు కాడు. ఈ స్థితికి వస్తాడు. వచ్చినప్పుడు ఒక పక్క నుంచి భక్తి యోగం కూడా దీనికి జోడించి కలిపి అభ్యాసం చేసుకుంటూ ఉంటే నారదుల వారు, వ్యాసుల వారు వీళ్ళందరూ చెప్పినటువంటి మార్గంలో వచ్చిన వాళ్ళు, కనిపిస్తున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు, వీళ్ళ రూపంలో ఉన్నటువంటి ఇన్ని రూపాలలో తిరుగుతూ ఉన్నటువంటి పరమాత్మ కనిపిస్తూ ఉంటాడు. భగవంతుని యొక్క ఇన్ని రూపములను చూసి వాటి మధ్య తను మెలుగుతూ ఆడుతూ పాడుతూ జీవితాన్ని నడుపుకుంటాడు. ఇది కావలసినది యోగాభ్యాసానికి పరమావధి అనేది. అలాంటి వాడికి భార్య, పిల్లలు, తాను, ఇరుగు పొరుగు వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, ఇంట్లో అద్దెకున్న వాళ్ళు, ఆఫీసు వాళ్ళు, ఆఫీసులో తన కింద పని చేస్తున్న వాళ్ళు, తన పైన పని చేస్తున్న వాళ్ళు, ఇందరుతోనూ కూడా వీడికి జీవితం మొత్తం మీద క్రీడ తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ప్రాబ్లం అనేటువంటివి ఉండవు వాడికి. ప్రాబ్లము ఎవరికైనా అవతల వాడికి ప్రాబ్లం ఉండాలి, కానీ వీడికి ఉండదు. అంటే ఉద్యోగం చేసే చోట ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే నీకేం కావాలి, అయితే నువ్వు ఈ పని చేసుకో, నాకు ఇంటి కావాలి. సందేహం ఉండదు, కన్ఫ్యూజన్ ఉండదు, ఏముండదు. ఇలాంటి పరిస్థితి వస్తుంది. వచ్చినటువంటి వాడు నిరంతరము ఆనంద స్థితి ఎందు వాడు ఉంటాడు యోగాభ్యాసం చేసినందువల్ల. శరీరం రుగ్మత లేకుండా ఉంటుంది, మనస్సు ఎగుడు దిగుళ్ళు లేకుండా ఉంటుంది, శ్వాస ప్రాణగతులు క్రమబద్ధమైనటువంటి మార్గంలో ఉంటాయి, జీవితము మధురాతి మధురమైనటువంటి పద్ధతిలో వెడుతూ ఉంటుంది. ఆహార విహారాది విషయములలో చేయకూడని పద్ధతి ఏమీ ఉండదు, మిస్బిహేవియర్ అనేటువంటి ఉండదు. సర్వభూత దయ
మొదలైనటువంటివి ఉంటాయి. ఎవరికి ఏం కావాలో అవి చేసి పెట్టడానికి వాడికి ఉన్నంత టైం ఎవరికి ఉండదు. అందులో ఒక 10వ వంతు టైం కూడా మనం బిజీగా తిరుగుతూ చాలా బాగా టైం లేదండి, ఇంతమందికి నేను హోమియోపతి మందులు ఇస్తున్నాను, డిస్పెన్సరీకి వెళ్ళాలి, అక్కడికి ఇక్కడికి చాలా బిజీగా ఉన్నాను అని మొహం పెడుతూ ఉన్నందువల్ల ఏం లాభం లేదు. ఇంత పనులు చేస్తూ ఉండి మనకు లేని టైం వాడికి ఉంటుంది 10 మందికి సహాయం చేయడానికి. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. టైం అడ్జస్ట్మెంట్ అనేది వాడికి ఎట్లా ఉంటుంది. 24 గంటల్లో వాడు 20 గంటలు పని చేస్తూనే ఉంటాడు. ఎప్పటికప్పుడే ఫ్రెష్గా ఉన్నట్టుగా ఉంటాడు అభ్యాసం చేసిన వాడు. ఇది కావాల్సింది జగత్ కళ్యాణానికి. వాడు ఫౌల్ గేమ్ ఎవరితోనూ ప్లే చేయడు. ప్రపంచంలో సాంఘికంగా కానీ, రాజకీయంగా కానీ, మతపరంగా కానీ మిస్బిహేవియర్ వాడి జన్మలో ఉండదు. వాడు వెళ్ళేటువంటి పద్ధతిలో ఉంటాడు. వాడిని చూసినా సంతోషమే, వాడితో మాట్లాడినా సంతోషమే. సంభాషణ సల్లాప సహవాసాదులు చేస్తే అవతల వాడికి మెంటల్గా మార్పు వచ్చి మంచి రోజులు వస్తాయి. ధైర్యం లేని వాడికి ధైర్యం వస్తుంది. ఆశ లేనటువంటి వాడి ఆశ ఉంటుంది. అది పంగుం లంఘయతే గిరిం మూకం కరోతి వాచాలం. ఆ పెద్దలు చెప్పిన మార్గాలని మనకు తోస్తాయి. ఇది యోగాభ్యాసం అనేటువంటి దానికి పెద్దలు చెప్పింది పరమావధి. ఇది ఈ విద్యనే పతంజలి ఇచ్చాడు. ఈ విద్యనే భగవద్గీత ఇచ్చినటువంటి గీతాచార్యుడు శ్రీకృష్ణుడు, దాన్ని శ్లోకాల్లో రాసినటువంటి వేదవ్యాసుల వారు ఇచ్చారు. ఈ విద్యనే తర్వాత ఇచ్చినటువంటి యోగాచార్యుల వారు అంతా ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ విద్యనే మాస్టర్ సివివి గారు ఇచ్చారు. అయితే మాది వేరే కొత్త యోగము అని సివివి గారి శిష్యులు ఎవరన్నా అంటున్నట్లయితే అభ్యాసం చేసేవాడికి కొత్త కానీ శాస్త్రానికి కొత్త కాదని గుర్తుంచుకోండి. అయితే అందరూ చెప్పిన యోగమే ఈయన కూడా చెప్పాడంటే కొత్తదేం చెప్పలేదా? ఎవరు? సివివి గారు. సివివి గారి సంగతి తమంచి శ్రీకృష్ణుడు కొత్తదేం చెప్పలేదా? కొత్తదేం చెప్పలేదా? దొరికి చెప్పిందే చెప్పాడు. అంటే మళ్ళీ నోటితో ఆనందనమనే చెప్పాడు ఈయన కూడా. అదేమిటండి, ఏదైనా కొత్తగా చెప్పొద్దా? ఏదో పనికిరాదు. చెవితో ఆనందనమని చెప్పాడు అనుకోండి, ఈ పుస్తకం నీకు పారేసి పాత పుస్తకం తెచ్చుకుంటాం. మళ్ళీ అదే చెప్పాడు. అశ్వత్థం ప్రాహురవ్యయం, పైకి వేళ్ళును కింది కొమ్మలు ఉన్నటువంటి రావి చెట్టు ఉంటుందని పెద్దలు చెప్పారు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆయన కూడా కొత్తగా ఏమీ చెప్పింది. కానీ భగవద్గీత ఎప్పటికప్పుడు కొత్త. ఎందుకంటే మనం చదువుకుంటాం, ఏడుస్తాం. అలాగే సివివి గారు కూడా ఎప్పటికప్పుడు కొత్త. ఆయన చెప్పినటువంటివి మనం ఆచరిస్తామో పెడతాం. ఆచరించినట్లయితే అతి ప్రాచీనమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, సనాతనమైనటువంటిది బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్యకు కావలసినటువంటి ఆచరణ, అనుష్ఠానం ఏదైతే ఉన్నదో అది మనకు ఇస్తారు. అది యోగాభ్యాసం యొక్క స్వరూపం, దాని పరమావధి. అది ఆచరించినటువంటి వాడికి జీవితం క్రియ ఒక క్రీడాప్రాయం అయి ఉండి మధురమైనటువంటి జీవితం అనుభవిస్తూ ఉంటే వాడికి తను కూడని సన్నివేశములు కానీ, తనకి ఇష్టం లేని సంఘటనలు కానీ జీవితంలో జరగవు. తాను నడిపించినటువంటి పద్ధతిలో నడుస్తూ ఉంటుంది జీవితం. ఇది కావాల్సింది. ఆయురారోగ్య శ్రేయములు దీనితోనే ఉంటాయి. ఇది ఈ సివివి గారి యోగ మార్గాన్ని గురించి మనం స్మరించుకునేటప్పుడు చెప్పుకోవాలి. ఆయన ఎప్పుడు సరదాగానే ఉండేవాడు. సివివి గారు ఎవరి మీద కోపించినట్లు కథలు ఎక్కడన్నా ఉన్నాయా? ఏం లేవు. కృష్ణాచార్య గారు యోగాభ్యాసం మీద ఉపన్యాసం ఇస్తారట స్వామివారు. అంటే ఎవరన్నా పిల్లలు ఏడిస్తే జయ్యని నోరు చేసుకుంటాడు. బుద్ధి లేదా? పిల్లల్ని ఎత్తుకొస్తారు. సిగ్గు లేదా? యోగాభ్యాసం గురించి వాడేం చెబుతాడు? ఇంకా పిల్లవాడు ఏడిస్తే బుద్ధి లేదా, సిగ్గు లేదా అన్నటువంటి వాడు యోగాభ్యాసం మీద చెప్పడానికి వాడికి మొహం అట్లా తేలుతుంది. కనుక సివివి గారి గురించి ఎన్ని కథలు ఉన్నాయి. అన్ని కథల్లోనూ కూడా ఆయన యువతల వాడి జ్ఞానోదయం అయ్యేటట్టు చేశాడు. కానీ ఎవరిని కోపించినవి ఎక్కడా మనకు కనిపించదు. చూస్తే వాళ్ళు ఎవరంటే చిన్న హాస్య సరళి ఉంటుంది, కోపం వాళ్ళ దగ్గర ఉండదు. శిష్యుల చేత ఆ పనులు ఈ పనులు తన సొంతానికి చేయించుకుంటాం. శిష్యుల ఇళ్లలో కాయలు పండ్లు పండినట్లయితే తాను తినటానికి తెప్పించుకుంటూ ఉంటాం. చూడండి, కాన్వెంట్లలోనూ అక్కడను కఠిన జీతం కాకుండా పువ్వులు పూస్తూ ఉంటే పంతులమ్మకి తీసుకెళ్లి పువ్వులు తీసుకెళ్లి ఇవ్వాలి. ఇట్లాంటివి ఉంటాయి. అట్లాంటివి ఏమి ఉండవు ఈ మార్గంలో, గురు శిష్యుల మార్గంలో, పతంజలి మొదలైనటువంటి వాళ్ళ మార్గంలో. మీ నాన్న ఏం చేస్తాడు అని అడిగాడు. ఇది స్టూడెంట్గా జరగానే యూనివర్సిటీలో ఓ ప్రొఫెసర్ వాడిని, అంటే సిమెంట్ వ్యాపారం చేస్తాడండి.
3 సంవత్సరాలు పాపం వాడు అక్కడ చదివాడు. ఆ 3 సంవత్సరాల్లో ఈ ప్రొఫెసర్ గారికి మేడ పైకి లేచిపోయింది, ప్రహరీ గోడ కూడా లేచింది. ఎందుకంటే సిమెంట్ ఇవ్వకపోతే వాడి 3rd క్లాస్ ఇస్తుంది, కుళ్ళి తెచ్చి పురుగులు పడిపోతాడు. వీడు నాన్న వీడు ఇద్దరు తండ్రి కొడుకు మట్టం అయిపోయారు చదువు అయ్యేటప్పుడు. అది కాదు గురువు అంటే, అది లఘు అవుతుంది. గురువు ఎట్ట అవుతాడు అట్లాంటి వాడు? ప్యాకెట్ రోజుల్లో గురువు గారు శిష్యుడింటూ గుమ్మడికాయలు కాసినట్టంటే తెచ్చి అంతటితోనే తృప్తి పడేవాడు. ఇప్పుడు సిమెంటు రాళ్ళు మొదలైనటువంటి అనమాట, వాడి కొంపంతా గొల్లైపోతే తప్ప లేకపోతే వాడి 3rd క్లాస్ ఇచ్చేస్తాడు. అప్పటి గురువుకి ఇప్పటి గురువులకి తేడా. అందుకే అట్లాంటివి ఏం లేకుండా ఈ గురు శిష్య సంప్రదాయంలో సరైనటువంటి పద్ధతిలో ఉంటుంది. ఆయన ఏం చెప్పేవాడు అంటే, నీకేం కావాలి అని అడిగాడు సివి గారు ఒక ఆయనకి బోన్ సిబి ఉండేది, పెద్ద లాయర్. బాపట్ల ఆఫీస్కి వెళ్ళలేకుండా ఉన్నాను, నా అంతటి నేను నడిచి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటట్లయితే అంతకంటే ప్రేమ అక్కర్లేదండి, అయితే కూర్చో ప్రేయర్ చేసుకో, నా పేరు చెప్పుకో అంటే, నమస్కారం మాస్టర్ సివి, సంవత్సరం పూర్తయింది, మళ్ళీ తర్వాత కలిసినప్పుడు కాలం ఎట్లా ఉంది అన్నాడు. ఇంకా కొంత నొప్పి మిగిలిపోయిందండి అంటే, ఆఫీస్కి నడిచెడుతున్నావా అన్నారు. నడిచెడుతున్నా. ఆఫీస్ నుంచి ఇంటికి నడిచొస్తున్నావా అంటే, నడిచొస్తున్నావు. నువ్వేమని అడిగావు నన్ను మొట్టమొదటి కలిసినప్పుడు? ఆఫీస్కి నేను నడిచి రాగలిగితే చాలు అన్నావు, ఆ పైన నువ్వు చచ్చి గీపెట్టుకున్నా డాక్టర్ల దగ్గరికి పోయినా ఈ నొప్పి ఇంకా తగ్గదు అంతే అని చెప్పాడు. ఎందుకంటే నీకు ఏది చాలన్నావో ఆ పైన అక్కర్లేదని నువ్వే నోటితో చాలన్నావు. నువ్వు అడిగేటప్పుడు జీవుడికి ఏది చాలో అది అడిగాడు, ఇంకా ఆ పైన రాలేదు, ఆయనకి అంతవరకు వచ్చింది. అంతే, ఎవరితో అంతే. గురుగారు ఇల్లు కట్టుకుంటామని నాకు చేతగాడలేదని అడిగా. ఇది స్థలం ఉన్నది, డబ్బులు ఉన్నాయి, 8 ఏళ్ళు ప్రయత్నం చేసేట ఇల్లు కట్టుకున్న వాడు చేత కాలేదు, ఏం చేయమంటారు అన్నాడు. సరే ప్రేయరిస్తాను కూర్చోమన్నాడు, ఇల్లు కట్టుకుంటాను. కొంచెం నమస్కారం మాస్టర్ సివి, నా పేరు చెప్పుకోమన్నాడు. చెప్పుకొని హెడ్ క్వార్టర్స్ అడ్జస్ట్మెంట్ అని మంత్రం ఇచ్చాడు. హెడ్ క్వార్టర్స్ లేదు వీడికి, ఇల్లు కట్టుకోలేదు, హెడ్ క్వార్టర్స్ లేవు వీడికి. అది వరకు అంటే హెడ్ క్వార్టర్స్ అంటే రెంటెడ్ క్వార్టర్సే, హెడ్ కూడా రెంటెడే వీడికి. తర్వాత 6 నెలలు అయ్యేటప్పటికి ఇల్లు కట్టాడు. కట్టిన తర్వాత చేశాను సార్ హెడ్ క్వార్టర్స్ వచ్చింది అన్నాడు వాడు. కట్టుకున్నాను. అప్పుడు చెప్పాడు, హెడ్ క్వార్టర్స్ కదరా అది, హెడ్ క్వార్టర్స్ లో నీకు లోపం ఉంది, ఇల్లు కట్టుకుంటుంది, దాన్ని రెక్టిఫై చేశాము, హెడ్ 4 భాగాలు చేస్తే క్వార్టర్స్ అంటారని చెప్పాడు ఆయన. అందులో ఒక భాగంలో లోపల ఉంది, హెడ్ క్వార్టర్స్ అడ్జస్ట్మెంట్ కానీ హెడ్ క్వార్టర్స్ కోసం అడ్జస్ట్మెంట్ ఇచ్చింది కాదన్నాడు. గురువుల పద్ధతి ఎలా ఉంటుంది. నాకు శత్రువు బాధ ఎక్కువగా ఉందండి అన్నాడు ఒకడు శిష్యుడు. వాడి శత్రు బాధట వాడి ఏం ప్రమాదం వచ్చి పడిపోయింది అంటే, వీడికి చెబితే బోధపడదు. శత్రువు ఉండరా నాయన అని చెబితే వీడు చేతస్థం ఉండకూడదు అనుకుంటాడు. ఇంతమంది ఉంటే ఉండరంటాడు ఏమిటని. సరే ఉండరు అనకూడదు వాడికి. నీకు ఎవళ్ళెవాళ్ళు ఎంతమంది శత్రువులు ఉన్నారో లిస్టు రాసుకురమ్మన్నాడు. నేను చెప్పాను, తయారు చేసుకొచ్చాడు. 125 మంది ఉన్నారు వరుసన. ఇందులో మరీ డేంజరస్ ఫెలోస్ ఎవరున్నారో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ వాళ్ళకి రెడ్ ఇంక్తో అండర్లైన్ చేయమన్నాడు వాడి పేర్లు. వాడు పాపం టచ్ చేయడి అండర్లైన్ చేశాడు. వీళ్లలో ముందు ఎవరు కావాలి? ఎందుకు సివి గారి దగ్గరికి ఎందుకు వచ్చాయంటే, ఇక్కడ దండం పెట్టేటప్పుడు వాళ్ళు ఠాని తుపాకీ వేసినట్టు పడిపోతారని వాడి ఉద్దేశం. అంటే సివి గారంటే పెద్ద చేతబడి అని అనుకొని వచ్చాడు. వచ్చేప్పుడు ఇందులో ఎవరిని ముందు పంపించాలి అని అడిగితే వాడు 3 పేర్లు ఇచ్చాడు. తడవకు ఒక్కడు మాత్రమే వీలవుతుంది, ఈ 3లో ముందు ఎవరికి పెడదా అని అడిగాడు. వాడు ఒకటి చూపించాడు. అయితే వాడి ఫోటో ఒకటి సంపాదించాలన్నాడు చేతబడి చేయడానికి. వాడు సత్యచేటి స్టూడియోకి వెళ్ళి వాడి ఇంటికి వెళ్ళి అది చేసి వాడి ఫోటో పట్టుకొచ్చి ఈ పత్రికల వాళ్ళు కూడా అంత ప్రాధేయపడరు, ఫోటో అంత పడ్డాడు. ఫోటో పట్టుకొస్తే ఇది మౌంట్ గంటించి ఫ్రేమ్ కట్టించి తీసుకురా అన్నాడు. తీసుకొచ్చాడు. అక్కడ నీ పూజ దగ్గర పెడుతున్నాడు. పెట్టాడు. దీన్ని చూస్తూ మాస్టర్ సివి మంత్రం చేసి ధ్యానం చేయమన్నాడు. చేస్తే ఏం చేస్తాడు?
శత్రువు చస్తాడు ఎన్ని రోజుల్లో? 3 వారాల లోపల. అంటే వాడి ఇక్కడ పేరు చచ్చిపోతాడు అనుకున్నాడు వాడు. కానీ శత్రువు చదవటం అంటే ఏంటంటే, వీడు శత్రువు అని ఎక్కడ అనుకుంటున్నావు? ఈ పట్టణంలో అనుకుంటున్నావా, నీ మనస్సులో అనుకుంటున్నావా? మనస్సులో. కానీ శత్రువు ఎక్కడున్నాడు? మనస్సులో ఉన్నాడు. అక్కడ చచ్చిపోయేది శత్రువు అన్నాడు. ఇదే అన్నాడు. శత్రువు వీటి తగ్గడానికి ఇది ఒకటే మార్గం, ఇంకో మార్గం లేదు. శత్రు ఛేదైక మంత్రం ఇది నుంచి కూడా. ఇలాంటివి చేస్తూ ఉంటారు ఈ గురువులంతా చేసేటువంటివి. బ్రహ్మ విద్య అనేటువంటి దాని సంప్రదాయం పద్ధతి ఇలా ఉంటుంది. అంతేగాని లోకం మరమ్మతు చేయడం మేము వచ్చామని వాళ్ళు అనుకుంటాం. మాకు మీరు చేయవలసిన డ్యూటీస్ చాలా ఉన్నాయని అనుకుంటూ ఉంటాం. మాకు ఫెసిలిటీస్ మీరు చేయలేదు, తినగలేదు, మేము వస్తే అరేంజ్మెంట్స్ మొదలవుతాం. అదేమీ లేదు. కుర్ర వయసులో ఉన్నవాళ్ళు ఈ అరేంజ్మెంట్స్ ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు చేసుకున్న వాళ్ళంతా చాలా చిన్న వయస్సులో ఉన్నవాళ్ళు చేసుకున్నారు. ఇది ఇక్కడ కృష్ణాచార్యులు ఇక్కడ కూర్చుని కబుర్లు చెబుతూ కడుపులో చల్ల కదలకుండా మీరంతా ఇక్కడ కూర్చుని మనం అంతా చూసుకుంటూ ఉంటే ఆ కడుపులో చల్ల పోయటం కోసమని ఆ చల్ల తయారు చేసిన వాళ్ళు, చల్ల చేసినటువంటి వాళ్ళు, ఇట్లా మొదలైన దానికి ఏర్పాట్లు చేసిన వాళ్ళు, అరేంజ్మెంట్స్ చేసిన వాళ్ళు కుర్రాళ్ళు. కుర్రాళ్ళు అంటే సిహెచ్ఎస్ రాజు మొదలైన వాళ్ళు కాదు, వాళ్ళు పెద్దవాళ్ళు. కొడతారు కుర్రాళ్ళు గిరాళ్ళు అంటే. వాళ్ళకంటే చిన్నవాళ్ళు కుర్రాళ్ళు ఉన్నారు. రంగస్వామి సిహెచ్ఎస్ రాజుని ఇక్కడ కూర్చోబెట్టి కుర్రాళ్ళు గిర్రాళ్ళు అన్నట్లయితే కోపం వస్తుంది, బాగుండదు. వాళ్ళు కాక మనకు వాళ్ళు ఎలా అయితే కుర్రవాళ్ళు, మాకు వాళ్ళకు కుర్రవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ కుర్రవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు చేసుకున్నారు ఈ అరేంజ్మెంట్స్ అన్ని. సిబిబి గారి యొక్క ట్రైనింగ్ అంటే అది. పనులు జరిగిపోతూ ఉంటాయి. మనం పనులు చేయటం ఉండడం అది కావాలి. మనం పనులు చేస్తే కర్మ బంధిస్తుంది. పనులు జరిగిపోతూ ఉంటే కర్మ మనల్ని బంధించేది ఏమీ లేదు. పనులు జరుగుతూ ఉంటే ఎంతవరకు అయినా మనకు బాధ ఉండదు. కానీ పనులు మనం చేయాల్సి వస్తే బాధే కదండి. ఫంక్షన్ జరగాలంటే ఎంతమంది ఎంత కావాలి, ఫండ్స్ ఎంత కావాలి, కలెక్షన్స్ ఎంత కావాలి, దీంట్లో ఎవడెవడు ఎంత చందా వేస్తారో, ఒకవేళ చిన్నగా వేయకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారిని తీసుకొచ్చి చూపించి వేయించడం మొదలైనవి ఎంతమంది చేత చేయించాలి ఉండవు. కూర్చొని మనం చేసుకుంటూ ఉంటాం. నలుగురం ఉంటే నలుగురం అక్కడ ప్రేయర్ పెట్టుకుంటాం, చేసుకుంటాం, టెంకాయ కొట్టుకుంటాం, పెడతాం. 40 మంది వస్తే 40 మంది చేసుకుంటాం, 400 మంది వస్తే 400 మంది చేసుకుంటాం, 4000 మంది వస్తే 4000 మంది చేసుకుంటాం. ఇంతమంది వస్తువు చేత్తోనూ ఈ చేత్తో ఒకటి ఈ చేత్తో ఒకటి పట్టుకొచ్చిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఇంతమందికి సరిపోయి ఇంకొంతమందికి సరిపోయి అన్నీ నడిచిపోతాయి. ఇది పద్ధతి. ఆయన మనకు నేర్పినటువంటిది ఇది. అంటే యోగ ప్రాక్టీస్, యోగాభ్యాసం కాదు వీళ్ళు మనకి నేర్పింది. భగవద్గీతాచార్యుడు కానీ, పతంజలి కానీ, సివివి గారు కానీ యోగాభ్యాసాన్ని నేర్పరా. అంటే ఎంతసేపటికి జీవితం బతికున్ననాడు కూడా లంగోట కట్టుకుని ఫోటో తీయించుకుంటాం, డంబుల్స్ పట్టుకుని ఫోటో తీయించుకుంటాం, లోడీలు తిప్పుతూ ఫోటో తీయించుకుంటాం, అన్ని పాస్టర్స్ లో ఫోటోలు తీయించుకుంటాం. అంటే బతుకున్ననాడు యోగా అభ్యాసం ఒకటే కాదు. అభ్యాసం కాకుండా దీన్ని అభ్యాసం అయ్యాక అమలు పరచడం అంటే యోగా లివింగ్, అంటే యోగ జీవితము, యోగమును జీవించుట, యోగ మార్గమును బ్రతుకుట, అది నేర్పారు. యోగాభ్యాసం దేనికోసం అంటే యోగా లివింగ్ కోసం. కానీ యోగాభ్యాసం అనేది ఆదర్శం కాదు ఎప్పుడు కూడాను. కసరత్తు చేయటం, లోడీలు తిప్పటం, దీనికి పరమావధి ఏమిటి అంటే ఒక ఆయన బాదం పాలు తాగుట అన్నాడు. వీటికి పరమావధి అంతకంటే ఇంకేం లేకుండా బాదం పాలు తాగటం అయితే బాధక వాడిని ఎందుకో చేయించడం. వాడు యోగాభ్యాసం చేయకపోతే ఎవడేటి చేయడం. ఇది పరిశ్రమ చేయటం, కసరత్తు చేయటం, వీటికి పరమావధి ఏమిటి? ఎవడన్నా తనకంటే తక్కువ బలం ఉన్నటువంటి వాడి మీద కర్రెత్తినప్పుడు చేయి అడ్డం పెట్టడం కోసం. ప్రపంచంలో బాధలో ఉన్నటువంటి వాడు ఎవడన్నా ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి పక్కన నుంచుంటాం కోసం. మొహం తిరిగి రోడ్డు మీద ఎవరన్నా పడిపోతూ ఉంటే పడకుండా 2 చేతులతో పట్టుకుని ఎంత బలమైన వాడినైనా సరే ఇలా ఎత్తుకెళ్ళి ఆసుపత్రిలో పడుకోబెట్టడం కోసం. అందుకు కసరత్తు. కానీ లేకపోతే దున్నకి మనకి తేడా లేకుండా కండలు మాత్రం పెంచుకుని ఒకటి దానికోసం కాదు యోగాభ్యాసం. ఇవన్నీ కూడా కోస్తే 6 నెలలకు పనికొస్తాట అన్న దానికోసం కాదు. యోగాభ్యాసం అనేటువంటి మార్గానికి వీడి ఇంకెందుకు పనికొస్తాడు, ఎవరి కోసం పనికొస్తాడు, అది పరమావధి యోగాభ్యాసం అంటే. అది
ఎంతమందికైనా పనికి వచ్చేట్టు ఏర్పాటు చేశాడు ఆయన సిబిజీ గారు. ఎందుకంటే ఏదైనా బాధగా ఎవరికైనా ఉన్నదంటే కళ్ళు మూసుకుని వాడికి తగ్గాలని చెప్పి జపం ప్రేయర్ చేసుకోండి, మాస్టర్ గారి పేరు చెప్పుకోండి, అది తగ్గిపోతున్నాయి, తగ్గుతాయి. అది జరిగేది ఇంతే ఆయన చెప్పింది. అంటే ప్రాసెస్ సింపుల్గా ఉంటుంది కాబట్టి విషయం సింపుల్ అనుకునేవాడు ఫూలు. ఆచరించే మార్గం చాలా కఠినంగా ఉండి గడ్డి గరిచేంత పని అయితే విద్య చాలా గొప్పది అనుకునేటువంటి వాడు పిచ్చివాడు. ఆచరణ చేయవలసిన శ్రమ తక్కువ, దానివల్ల వచ్చేటువంటి ఆనందం ఎక్కువ అయినప్పుడు మన దగ్గర దాన్ని గుర్తించుకునేటువంటి వివేకం ఉండాలి. తలనొప్పి తగ్గాలట అని అంటే ఇలా ముట్టుకుని తగ్గించేవాళ్ళు ఉన్నారు. వాడికంటే ఇంకోడు సొంటికు మరగదీసి 2 కళ్ళలో పెట్టేవాడు ఉన్నాడు. వీడి వల్ల ఎక్కువగా తగ్గింది అని అనుకోకూడదు. ఎందుకంటే కన్ను మండిపోయింది కనుక ఇంత మండి తలనొప్పి తగ్గితే చాలా తలనొప్పి తగ్గినట్టు అనిపిస్తుంది. ఆ మొదటివాడు ఏం చేశాడు, ఒక్క మాట మనసులో తమ గురువు గారిని కలుసుకుని యోగాభ్యాస పద్ధతి వేసి తలకాయ నొప్పి అంటే తలకాయ నొప్పా అన్నాడు. ఇలా అనేటోడికి తలకాయ నొప్పి లేదండి. అది వైద్యం ఏంటంటే వాడు మొహం ఊరికే ఆ టైంకి తగ్గవలసి తగ్గింది. కంటో సొంత గుంపు తీసి పెట్టాడే, ఆ దుర్నీరంతా కారిపోయింది, దాంతో తలనొప్పి తగ్గింది. ముక్కులోంచి కళ్ళల్లోంచి చెవుల్లోంచి కారిపోయింది తలనొప్పి. వెటర్నరీగా యోగం కానీ వైద్యం కానీ జరిగినటువంటి పద్ధతి ఇది. కాక తెలుసుకున్నట్లయితే శ్రమ తక్కువ, ఆచరణలో ఉన్నటువంటి సులువు ఎక్కువ, మనకేం కావాలో ఆయనకి తెలియటం ఎక్కువ. అంచేత మనం పొరపాట్లు చేయటానికి వీలు లేదు, మనకు అక్కర్లేని మనం కోరుకుంటానికి వీలు లేదు. చూడండి, ఒక గురువు గారు శిష్యుడిని అడిగాట, ఎవరే నా దగ్గర తర్కం, న్యాయం, వేదాంతం ఇట్లా శాస్త్రాల పేర్లన్నీ చెప్పాడు. వేదం, ఉపనిషత్తు, పురాణం, యోగం అన్నీ ఉన్నాయిరా, ఇందులో ఏది నీకు ఉపదేశం చేయమంటావు, ఏది కావాలి, ఒకటి చదువుకుంటావా, 2, 3, 4 చెప్పని శిష్యుడిని అడిగాట. అయితే కొంపదీసేశారు, నాకేది కావాలో మీరు చూడాలి, నాకేమిటంటే అన్నాడు. ఇరుక్కుపోతాను అనే శిష్యుడు అన్నట్టప్పుడు మీరే ఒక రోజున చెప్పారు గురువు గారు, ఈ శాస్త్రాలన్నీ కూడాను ధాన్యప గింజలు లాంటివి, అవి పొట్టుతో కూడా ఉంటాయి. గింజలు తినేసేయకూడదు, దంచి పొట్టు తీసేసుకుని గింజలు స్వీకరించాలి. ప్రతి శాస్త్రంలోనూ కూడాను ఏది ముఖ్యమో ఏది పరమావధో అది పట్టుకుని, అది కాకుండా అన్ఇంపార్టెంట్ థింగ్స్ పట్టుకుని ఊరికే సతాయించుకుంటూ శాతాళించుకుంటూ కూర్చోకూడదు చేస్తారు. మీరే చెప్పారు శాస్త్రాన్ని పొట్టు తీసేసి లోపల గింజలు తీసుకోమని. అందుకని ఆ లోపల గింజ అంటే ఏమిటో అది మీరే నాకు ఇవ్వండి అన్నట్టు. ఎవరు? విష్ణు చిత్తుల వారు ఆయన గురువు గారితో చెప్పారు. ఆముక్త మల్యలో ఇప్పుడు నేను చెప్పిన ముక్కలు ఉన్నాయి చూడండి, కృష్ణదేవరాయలు రాసినటువంటి గ్రంథంలో. ఈ సుడువు తెలియనటువంటి వాడికి చదువుకుంటే జీవితం చాలా కిటకిటలాడిపోతుంది. చదువుకుంటానికి వెళితే ఆ ప్రయత్నం చాలా పుట్టపుట్ట సామగ్రి పుట్టపుట్టన అన్నాడు. అంటే 12 ఏళ్ళు గురుగారి దగ్గర చదువుకున్న వ్యాకరణ శాస్త్రం అంతా వచ్చి వాడి దగ్గరికి వెళ్ళేటికి వీడు ఎరగనటువంటి ప్రయోగం వాడు ఇంకోటి శానిటేస్తాడు, దిద్దేడు, వీడు గాబరా పడిపోయి గ్రామర్ మొత్తంలో వీడు ఎరగనటువంటిది ఒకటి ప్రయోగం వాడు చూపిస్తాడు కొత్తవాడు. ఈ 12 ఏళ్ళు కూడా తగలడిపోయింది అన్నాడు. అంటే ప్రయత్నం చేస్తుంటే కాలంబు కిటకిటన అన్నాడు, కాలం సాగుదు అన్నాడు. సామగ్రి పుటపుట అంటే 12 ఏళ్ళు చదువుకున్నా కానీ వీడు నేర్చుకున్నటువంటి సరంజామం వీడి దగ్గర ఉన్నది, వీడి దగ్గర లేనిది ఎవడో చూపించాడు, భయపడి బెదిరేసిపోవటమే ఉంటుందన్నాడు. ఇంత నేర్చుకున్నా కాలంబు ఆలంబు చాలా టైం పడుతుంది, జీవితం అయిపోతుంది తొందరలో. ఈ లోపల ఈ జ్ఞానం ఉన్నవాడికి ఆ శాస్త్రాలు ఏమైనా పనికొస్తాయి. ఈ జ్ఞానం లేకపోతే మీమాంస హింస, వ్యాకరణంబు అచరణంబు, హేతువాదంబు ధాతువాదంబు, కానాదంబు ప్రాణాదంబు. ఏ శాస్త్రం తెలుసుకున్నా చదువుకున్నా సరే డబ్బా కొట్టినట్లు ప్రాణాలు తినేసేసి కొరుక్కు తినేస్తాయి, కానీ దాని పరమావధి వీడికి అందదు. యోగాభ్యాసం కూడా అంతే. సర్వాంతర్యామిని అందరిలో చూడటము జీవిత పరమావధిగా పెట్టుకున్నటువంటి వాడికి యోగాభ్యాసం రాణిస్తుంది, యోగ జీవితం అనేటువంటి స్థితిస్తుంది. కానీ అది కాకుండా యోగాభ్యాసమే పరమావధి అని అనుకుని ఆ మార్గానికి ఈ మార్గానికి తేడాలు చూసుకుంటూ జీవితం వ్యర్థం చేసినటువంటి వాళ్ళకి ఏమీ ఆనందం లేదు. జీవితానికి సుఖపడటం ముఖ్యం, ఆనందంగా జీవించడం ముఖ్యం, సమస్యలు లేకుండా ఉండటం ముఖ్యం.